ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. తొలుత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన తర్వాత కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్తో సమావేశమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 12,444.89 హెక్టార్ల అటవీ భూమిని సిఆర్డీఏకు బదలాయించాలని హర్షవర్ధన్కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏలూరు డివిజన్లోని అటవీ భూముల్ని ఏపీఐఐసీకి బదలాయించాలని, పోలవరానికి అటవీ పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఎన్ఓసీని 3 ఏళ్లు పొడిగించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై సీఎం చర్చించారు. తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సమావేశమైన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాజధానికి దగ్గర 12,500 హెక్టార్లు భూమి ఇవ్వాలి. బైఫర్కేషన్ యాక్ట్ లో కూడా ఉంది, దాన్ని ఇమ్మని చెప్పి కోరాను. ద్వారకా తిరుమల దగ్గర ఒక 10,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్, అది కూడా ఇమ్మని కోరాం. ఈ రోజు రెడ్ శాండర్స్ ఉంది, ఈ రోజు స్మగ్లింగ్ జరిగే ప్రమాదం ఉంది. ఒక పద్ధతి ప్రకారం హార్వెస్టింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇమ్మని, దానికి ఒక సర్వే చేయాలి, అది కూడా చేసి తొందరలో ఏమని చెప్పి కోరాను. ఇప్పుడు ఏదైతే స్మగుల్లో మనం తీసుకున్న వుడ్ ఉందో దాన్ని అమ్మడానికి ఎప్పటికప్పుడు పర్మిషన్లు ఇవ్వాలి, అవి కూడా ఏమని చెప్పి కోరాను. పోలవరం ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి, అది ఇయర్ ఇస్తున్నారు, కనీసం 3 ఏళ్లను ఇవ్వండి, లేకపోతే శాశ్వతంగా ఇవ్వండి అని వారిని కోరాను. ఉమాభారతి గారి దగ్గర పోలవరం ప్రాజెక్టు మనకు ఎప్పటికప్పుడు కావాల్సిన అవసరం ఉంది. పని చేసిన దానికి ఒక 3,500 కోట్లు రావాలి, ఆ విషయం చర్చించి తొందరలో రిలీజ్ చేయమన్నాను. ప్రాజెక్టు పూర్తి కావాలంటే రివైజ్డ్ డిపిఆర్ ఇవ్వాలి, ఒక 10 రోజుల డిపిఆర్ పంపించి ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంత డబ్బులు అవుతుందో అవన్నీ కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు వారితో మాట్లాడాను. అదే మరి ప్రధాన్ గారితో వచ్చి హెచ్పిసిఎల్ ఒక పెట్రోలియం రిఫైనరీ మన దగ్గర పెట్టడానికి బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది, అది కూడా వారితో చర్చించాను. ఫైనాన్షియల్ గా మనల్ని సపోర్ట్ చేయమంటున్నారు. కేజీ బేసిన్ లో గ్యాస్ ఉంది. మొన్నే రిలయన్స్ గాని బ్రిటిష్ కంపెనీ గాని 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చారు. ఓఎన్జీసీ కూడా ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో $20 బిలియన్ ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. దీనికి అనుబంధంగా ఈరోజు మనం పెట్రోకెమికల్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఏమొస్తాయో అది కూడా డిస్కస్ చేశాను. దానికి కూడా తొందరనే ఒక నిర్ణయం తీసుకోమన్నాం. ఎన్నూరు నుంచి నేరుగా ఒక పైప్ లైన్, అది కృష్ణపట్నం అప్ టు తిరుపతి, నెల్లూరు నుంచి విజయవాడ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. భవిష్యత్తులో ఆ ఏరియా మొత్తం ట్రై సిటీ ఇండస్ట్రియల్ కారిడార్ గా తయారవుతుంది. అదే మరి కాకినాడలో కూడా ఒక గ్యాస్ ఎల్ఎన్జీ టెర్మినల్ వచ్చే అవకాశం ఉంది.